హలో గైస్, ఈరోజు మనం చామగడ్డ 65 చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అది చిన్నది, మా దగ్గర ఉన్న టేబుల్ స్పూన్తో మేము వేసుకుంటున్నాము. చిన్న టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాము, ఒక 2 టేబుల్ స్పూన్ పెద్దది. సో 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మీరు కూడా చూసి అలాగే చూస్ చేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సో అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ మైదా. మనకి స్పైసీకి తగినంతగా కారం నేను 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు సరిపోకపోతే కనుక కొంచెం ఎక్స్ట్రా వేసి పెట్టుకోండి. అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ మన సాల్ట్ వేసుకుందాం. చూసారు కదా గైస్, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాము. ఫైనల్గా మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాం. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ కంటెంట్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. సో ఎలా అంటే మనకి మంచి కలర్ వచ్చేలాగా అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో మన మైదా అండ్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ మన పీసెస్కి మంచిగా పట్టాలి, చామగడ్డకి. సో అలా పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఫైనల్గా మనం కర్డ్ తీసుకుంటున్నాము గైస్. కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ మంచిగా వస్తుంది. సో నేను ముందే ఇది చెప్పడం మర్చిపోయాను. సో అదేవిధంగా మనం ఫైనల్గా మన నిమ్మకాయ ఒక హాఫ్ తీసుకున్నాను, హాఫ్ లెమన్ తీసుకున్నాను, హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకున్నాను. సో ఈ కంటెంట్ అంతా నీట్గా మనం మిక్స్ చేసి పెట్టుకుందాం. సో చూసారు కదా, ఇలా నీట్గా కలుపుకోండి. ఒకవేళ మీకు ఏదైనా కారం, సాల్ట్ లేకపోతే ఇంకేదైనా తక్కువ అనిపించింది, మైదా సరిగ్గా పట్టలేదు లేదా మన కార్న్ఫ్లోర్ కలవలేదు అని అంటే కనుక కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అది మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. సో మేమైతే ఇంత తీసుకున్నాము. చూసారా, మనం కలుపుకుంటుంటే ఇది మొత్తం మంచిగా కలవట్లేదు. సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది. మీరు కలుపుకునేటప్పుడు చూసుకొని కలుపుకోండి. ఫైనల్లీ మన ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో ఇప్పుడు మనం చామగడ్డ 65 వేసుకోబోతున్నాం. ఫైనల్గా చూసారా ఏ కలర్లో వచ్చేసినాయో. సో ఇవైతే ఇలా కలర్లో వచ్చినాయి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో మీరు ట్రై చేసినప్పుడు ప్లీజ్ కమెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే కనుక మీరు కమెంట్ చేయండి. సో అప్పుడు ఏంటంటే ఓకే, సేమ్ టేస్ట్ వచ్చిందా లేదా అనేది మాకు కూడా అర్థమవుతుంది. ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేయాలా అని మేము ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. సో గైస్, ఫైనల్లీ మన 65 అయితే రెడీ అయిపోయింది. సో ఈరోజు మనం చెప్పుకున్న విధంగా మనం చామగడ్డ 65 చేసుకున్నాం కదా. సో కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక పీస్ తీసుకొని ఒక మిర్చి పెట్టుకొని తింటుంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి, అండ్ అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో నేను ఒకటి టేస్ట్ చేసి చూస్తాను ఎలా వచ్చిందో. సో టేస్ట్ మాత్రం చాలా మంచిగా వచ్చింది, యమ్మీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ట్రై చేసి కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.